లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం నుంచి మొత్తం కార్యకర్తలు నేతలు ఆయన వెంటరాగా లోక్ భవన్ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. గవర్నర్ కార్యాలయం మొత్తం 40 మందికి అనుమతినిచ్చింది. వారందరితో కలిసి లోక్ భవన్ లోపలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ నిర్వహించి ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాల్ని ప్రజలకి వివరించింది. పేదలకు వైద్య విద్య దూరం కాకూడదు అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాటన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పజెప్పేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రైవేటీకరణను నిరసిస్తున్నారు ప్రజలంతా కూడా. తమ మద్దతుని వైఎస్ఆర్సీపీ నిర్మించిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో తమ మద్దతుని తెలియజేశారు ప్రజలు. ఆ 1 కోటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్కి అందజేయబోతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు తెలియజేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపటి క్రితం తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయన వెంట బైక్ ర్యాలీగా తరలి వచ్చారు. అంబేద్కర్ స్మృతివనం దగ్గర అంబేద్కర్కు నివాళులర్పించి ఆ తర్వాత లోక్ భవన్కు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. లోక్ భవన్ లోపలికి వెళ్లారు వైఎస్ జగన్. కాసేపట్లో గవర్నర్తో భేటీ కానున్నారు. 40 మంది వైఎస్ఆర్సీపీ నేతలకు గవర్నర్ కార్యాలయం అనుమతి ఇచ్చింది. వారందరితో కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన ఆ అంశానికి వ్యతిరేకంగా నిర్మించిన ప్రజా ఉద్యమం ప్రజల అభిప్రాయాలను గవర్నర్కి తెలియజేయబోతున్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి. చూస్తున్నాం గవర్నర్ కార్యాలయానికి లోక్ భవన్కి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో కాసేపట్లో భేటీ కూడా అవనున్నట్టుగా తెలుస్తోంది. ఎలా సాగింది ఈ ర్యాలీ? ఇదంతా కూడా చూస్తున్నాం. తాడేపల్లి నుంచి విజయవాడ లోక్ భవన్కి వచ్చే వరకు కూడా కార్యకర్తలంతా కూడా ఆయన వెంట రావడం కనిపించింది. ముందు ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు అట్లాగే సాధారణ ప్రజలతో సహా కలిసి జగన్ బయలుదేరి ఇక్కడ వచ్చే పడుతుంది. జగన్ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని నిర్మించారో అప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈ విధంగా చేయడం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటో అందరికీ అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుసు కాబట్టి వారందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఖచ్చితంగా 3:30 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం దగ్గర వైఎస్ జగన్ బయలుదేరిన సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి జనం వైఎస్ జగన్ కు తమ సంఘీభావం తెలియజేశారు. అక్కడి నుంచి విజయవాడలో ఉన్నటువంటి లోక్ భవన్ వరకు కూడా పెద్ద సంఖ్యలో వారంతా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం 6 కిలోమీటర్ల దూరం కూడా దాదాపు గంటకు పైగా సమయం పట్టింది. అడుగడుగున జనం అభిమానాన్ని చూపుతూ మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో దానికి మా మద్దతు తెలియజేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ మధ్యలో ఆగుతూ జగన్ వారు మాటలు కూడా వింటూ వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది నేరుగా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కూడా ఆయన ముందుకు వచ్చారు. దాదాపు గంట సమయం తాడేపల్లి నుంచి విజయవాడ వరకు పట్టింది. కొద్ది క్షణాల క్రితమే వైఎస్ జగన్ గవర్నర్ కలిసేందుకు లోక్ భవన్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు మరొక 40 మంది పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఈ 1 కోటి సంతకాల ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గవర్నర్ తో అందించబోతున్నారు. ఇప్పటికీ వాటికి సంబంధించి అంటే అక్టోబర్ 10వ తారీఖున ప్రారంభమైనటువంటి రచ్చబండ అట్లాగే 1 కోటి సంతకాల ఉద్యమం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటికీ కేవలం 2 నెలల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు సైతం ముందుకొచ్చి సంతకాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీరందరూ ఆ సంతకాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జెండా ఊపి వాహనాలు ముందుగా గవర్నర్ కార్యాలయం దగ్గర పంపించారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా గవర్నర్ కార్యాలయం సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఆ బాక్స్ లను ఓపెన్ చేసి ఎక్కడ వాటి పరిశీలన కూడా చేశారు. అనంతరం వాటిని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలను తీసుకునే వైద్యంగా ప్రస్తుతం లోక్ భవన్ లోకి వెళ్ళారు. గవర్నర్ మరికొద్ది క్షణాల్లోనే కలబోతున్నారు. ఆయనతో పాటు 40 మంది పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు సీనియర్ నేతలు అందరూ కూడా ఉన్నారు. 40 మంది జగన్ తో పాటు 40 మంది కలిసి ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనకి వచ్చేటట్టునే గవర్నర్ ని వీళ్ళందరూ కూడా కలబోతూ ఉన్నారు. రవీందర్, కొంత ఈ ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కుతాము, ఈ అఫిడవిట్ రూపంలో ప్రజాభిప్రాయాన్ని కోర్టు కూడా తెలియజేస్తామని ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కనిపించింది మనకి.
ఖచ్చితంగా, ఎందుకంటే దీన్ని ఇంతతో వదిలేసేది లేదనేది స్పష్టమవుతుంది జగన్ మాటల ద్వారానే. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన మధ్య తరగతి ప్రజలు కానీ పేద వర్గాల ప్రజలు ఇక మీద ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే లక్షల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి దారపోసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది, లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నందుకు వైఎస్ జగన్ అప్పట్లో మెరుగైన నాణ్యం అందరికీ అందాలనేటువంటి ఉద్దేశం మెడికల్ కాలేజీని తీసుకొస్తే వాటిని ఇప్పుడు ఆ ప్రైవేటీకరణ పేరుతోటి లక్షల కోట్ల సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు. ఎవరైతే మెడికల్ కాలేజీలు కనుక తీసుకుంటారో వారికి సంబంధించి అంటే అక్రమంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీలకు సంబంధించి ఇక్కడ కాలేజీల వారికి అప్పగించిన ఒక పెద్ద అవినీతి స్కామ్ జరిగింది అనుకుంటే దాంట్లో 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే అందులో పనిచేసే సిబ్బందికి ఏదైతే జీతాలు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఒక కాలేజీకి కనీసం 6 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. ఆ లెక్కను చూస్తే కనీసం 10 కాలేజీలు ఇస్తారు కాబట్టి 2 సంవత్సరాల్లో 1400 కోట్ల రూపాయలు ప్రభుత్వమే మళ్ళీ తిరిగి ప్రైవేట్ వారికి దోచిపెడుతున్నటువంటి వైన కనుక పెద్ద స్కామ్ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని వైఎస్ జగన్ ఉదయం చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఎవరైతే కాలేజీలు తీసుకుంటారో ఈ అక్రమాలకు సంబంధించి అవినీతికి పాల్పడతారో వారి మీద ఖచ్చితంగా విచారణ జరిపించడంతో పాటు 2 నెలల్లోనే వారిని జైలు కూడా పంపిస్తారంటూ హెచ్చరించారు. కాబట్టి ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ హెచ్చరికతోనే ఈ మెడికల్ కాలేజీలో స్కామ్ సంబంధించి ప్రభుత్వం వెనక తగ్గుతుందేమో వెయిట్ చూడాలి. ఒకవేళ తగ్గకపోతే అంటే ఇప్పుడు గవర్నర్ ఆల్రెడీ కలుస్తున్నారు కాబట్టి ఈ ప్రజల వినతి ఏ విధంగా ఉందనేది గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఇదే విధంగా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఆ న్యాయస్థానం మెచ్చెక్కింది కూడా రెడీ అయిన పరిస్థితి. ఆ విషయాన్ని కూడా జగన్ చెప్పారు. ఒక అఫిడవిట్ రూపంలో వేయబోతున్నాం. 1 కోటి సంతకాలు పైగా ఆల్రెడీ ఉన్నటువంటి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ తో సహా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటినీ కూడా కోర్టు ముందు పెడతాం, కోర్టు దృష్టి తెస్తాం కాబట్టి కూడా ఒక హెచ్చరిక ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఇచ్చారు ముందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. లోక్ భవన్ లోపలికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ కోటి సంతకాల ప్రతులకి సంబంధించి ప్రజాభిప్రాయం, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నింటినీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు. మరి కాసేపట్లో గవర్నర్తో భేటీ ఉండబోతోంది. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. సతీష్, చూసాం తాడేపల్లి నుంచి ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం వరకు, ఆ తర్వాత లోక్ భవన్ వరకు ఏ స్థాయిలో ప్రజల మద్దతు ఉందో మనకి ఈ రోజు కనిపించింది. ఈ ప్రైవేటీకరణకి సంబంధించి కోటి సంతకాల సేకరణకి ప్రజల నుంచి మద్దతు లేదు అంటూ కూడా ఓ దుష్ప్రచారం మొదలుపెట్టింది ఎల్లో మీడియా. దానికి సమాధానంగా ఈ ర్యాలీని భావించవచ్చా?